హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే మిల్ మేకర్ పులావ్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ టమాటో వేసుకొని వేగించుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ, సో ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. అండ్ ఇది మా నంది పిన్ని రెసిపీ అనమాట. సో స్పెషల్గా నా కోసం చేసింది. అండ్ ఇప్పుడైతే కొబ్బరి, అల్లం వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు అండ్ కొత్తిమీర ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. అండ్ దాని తర్వాత కారం, ఉప్పు, ధనియాల పౌడర్, పసుపు అండ్ గరం మసాలా, సో ఇవన్నీ తగినంత వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మిల్ మేకర్ని హాట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలి, ఎందుకంటే అది కొంచెం మెత్తగా అవుతాయి. అండ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా దీంట్లోకి వేసుకొని అది కొంచెం ఉడకనివ్వాలని. ఆ మసాలాలన్నీ మిల్ మేకర్కి బాగా పట్టాలి. అండ్ ఇంకా లాస్ట్లో పుదీనా కూడా వేసుకోవాలి. అండ్ దాని తర్వాత ముందుగానే రైస్ నానబెట్టుకోవాలి. ఆ రైస్ కూడా దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలని. అండ్ ఇంకా ఫైనల్లీ తగినన్ని వాటర్ వేసుకోవాలి. అండ్ ఇంకా లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. అండ్ ఆ రోజు ఇది ఒక్కటే కాదు, ఇంకా 2 రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసాం. అది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా మూత పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనలీ మిల్ మేకర్ పులావ్ రెడీ. అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ పిన్ని. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.